చేశారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, సిట్ అధికారులకు పూర్తిగా సహకరించానని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, సిట్ తన నుంచి ఎలాంటి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. తాను నీతి నిజాయితీతో బతికానని, ఎక్కడా తప్పుడు సంతకాలు పెట్టలేదని చెప్పారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణస్వామిని అరెస్ట్ చేశారు, తీసుకొని పోతుండరు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు, దాన్ని లెక్క పెడుతుండరు, రకరకాలుగా వచ్చింది. మా నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ప్రస్తుతాన్ని నేను అనవసరంగా మాట్లాడి, మరి ఇంత కసి, ఇంత కార్పణాలు, ఇంత ద్వేషం, ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే, ప్రెస్ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. నువ్వు ప్రెస్ వాళ్ళు తిట్టినావు ఉంటుంది. ఎంత బాధ వేస్తున్నదంటే, నేను సమితి